స్నేహితునిగా భావించిన అన్యుడైన రాజు దర్యావేషు చెప్తున్న మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడు కాదు, అన్యుడైనటువంటి దర్యావేషు చెప్తున్నాడు. దర్యావేషు దానియేలు యొక్క దేవుని మీద అంత నమ్మకం ఎలా వచ్చిందో, దానియేలు దేవుడు అంటే అంత పట్టింపు భక్తి ఎలా కలిగిందో దానికి కారణం ఎవరు అని అంటే దానియేలు. దానియేలు యొక్క అనుదిన తప్పని భక్తి, అతని వైరాగ్యం, దేవుని పట్ల అతనికి ఉన్న భక్తి శ్రద్ధ దర్యావేషు ఎరుగున గనుక సింహాల గుహలో పడవేసేటప్పుడు ఒక మాట అతని గుర్తు చేస్తూ అంటున్నాడు, అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. సో ఇప్పుడు మనము ఆరాధన కొరకు ఓ చిన్న భాగాన్ని వాక్యంలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. రెండవ విభాగాన్ని రెండవ వర్తమానంలో చూద్దాం. ఈ వాక్యాన్ని రెండు విభాగాలుగా చూద్దాం. మొట్టమొదటిది, అనుదినము మనము తప్పక సేవించాలి అని అంటే అనుదినం ఏం చేయాలి, అది రెండవ వర్తమానంలో చూద్దాం. ఇప్పుడు మొదటి వర్తమానంలో నీ దేవుడే నిన్ను రక్షించును, ఈ మాటను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నీ దేవుడే నిన్ను రక్షించును. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కారణం చేత ఈ దినాన నీ హృదయం ఆందోళనలో, దుఃఖంలో, విచారంలో ఉందో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఒకవేళ ఫ్యామిలీ ఇబ్బందుల లేక